అందరికీ గృహలక్ష్మీద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ ఒంటెద్దు బండి వీడియోని మీకు చూపించాలని చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను. బట్ అలాగే పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో ఫైనల్గా వచ్చేసింది. ఈ పాటికే ఒంటెద్దు బండి అంటే ఏంది అనేది మీరు తమ్నైల్లో చూసేసి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పల్లెల్లో ఉన్నవాళ్ళు 1970s 80s పుట్టిన పిల్లలు, దానికంటే ముందు వాళ్ళకి ఈ బండి గురించి బాగా తెలుసు. అండ్ చాలా మెమరీస్ కూడా ఉండుంటాయి వాళ్ళకి. మా ఊరు, మా నేల, మా ఇల్లు అనగానే ఎక్కడ లేని ఆనందం ప్రతి ఒక్కరికి వస్తుంది. జస్ట్ మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా రివైండ్ చేసుకునే ఒక స్పెషల్ ప్లేసు మన ఊరు. సో ఆ ఊరిలో మేము చిన్నప్పుడు ఒంటెద్దు బండిలో ఎక్కువగా తిరిగేవాళ్ళమే. ఊరు నుంచి మేము నెల్లూరుకి వెళ్ళాలి అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ ఒంటెద్దు బండి. సో ఈ ఒంటెద్దు బండికి ఒక ఎద్దు, ఒక మనిషి సపరేట్గా ఉండేవాళ్ళు. సో ఎప్పుడైనా లేడీస్ వెళ్ళాలి అని అనుకుంటే ఇదే మాకు వాహనం. ఈ జనరేషన్కి తెలియని చాలా అపురూపమైన థింగ్స్ ఆ జనరేషన్లో మేము ఎంజాయ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఒక్కొక్కసారి. అలాగే ఇమ్మీడియట్గా దిగులేస్తుంది, అరే వీఆర్ మిస్సింగ్ కదా ఇవన్నీ అని. ఇద్దండి, ఇదే ఒంటెద్దు బండి. ఇది మా ఊర్లో మా బంధువుల ఇంట్లో ఉంటే నా కోసం అలాగే మీకోసం ఈ వీడియో తీశాను. ఇలాంటిదే మా ఇంట్లో ఉండేది. దానికి పక్కన పైనంతా కూడా డిజైన్స్ అవన్నీ వేసి కూడా, అది సంవేర్ 90s డిస్పోజ్ చేశారు. అంటే ఇంకా తోలేవాళ్ళు లేక అట్లా. కానీ లక్కీగా వీళ్ళ ఇంట్లో ఉంది. దీంతో నాకైతే చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా అపురూపమైన అనుభవాలు. దీనికి సపరేట్గా ఒక మనిషి ఉండేవాడని చెప్పాను కదా. మా ఇంట్లో ఉన్న ఆయన పేరు మునయ్య అనమాట. మునయ్య, వెంకయ్య అని ఇద్దరు ఉండేవాళ్ళు. అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. సో మునయ్య అయితే మాత్రం నేను చాలా చిన్నప్పుడు నాకు ఈ పగ్గాలు అంటారు, అంటే ఎద్దుకి దారం కట్టేసి దాన్ని ఈ బండికి కట్టేసి మన చేతుల్లో పట్టుకొని ఉంటారనమాట. అంటే దాన్ని డైరెక్ట్ చేయడం, రైట్ సైడు లెఫ్ట్ సైడు అట్లా. కార్కి స్టీరింగు, బ్రేకు, క్లచ్ ఇవి ఉంటాయి కదా. సో అలాగనమాట ఈ పగ్గాలంటే. సో ఆ పగ్గాలు నా చేతికి ఇచ్చేవాడు చిన్నగా. అంటే ట్రాఫిక్ లేని దగ్గర ఆయన పక్కనే కూర్చొని స్లోగా వెళ్తూ ఉండాలన్నమాట. దట్ వాస్ మై బెస్ట్ ఎవర్ అన్ఫర్గెటబుల్ థింగ్ మా చైల్డ్హుడ్ అంటే మాత్రం. బండి లోపల గడ్డేసి దానిపైన ఒక బెడ్ వేసేవాళ్ళు. సో కూర్చున్నప్పుడు బాగా కుషనీగా ఉండేదానికి. సినిమాలకి, షాపింగ్కి, విజిటింగ్కి అన్నిటికీ బండిలోనే వెళ్ళేవాళ్ళవి. ఒక్కొక్కసారి మాత్రం చాలా కోపం వచ్చేది. ఎందుకంటే అబ్బా, ఆ పక్కన అన్ని కార్లు వెళ్తూ ఉంటే మన బండి మాత్రం ఇంత స్లోనా అని. కొంచెం బాగా పెద్ద అయిన తర్వాత స్వర్ణకమలంలో భానుప్రియ ఎలా ఫీల్ అవుతుందో అలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అంటే ఇంత స్లోనా, అబ్బా కార్లో అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అని అనిపించేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ కాలు పెట్టి పైకి ఎక్కాలి. అండ్ ఆ రాడ్ లాగా ఉంది చూడండి, అది వచ్చి మనం జస్ట్ సేఫ్గా ఉండడం కోసం దాన్ని ఇట్లా లాక్ చేసేసుకొని లోపల కూర్చునేవాళ్ళం అనమాట. దీనిలో ఒక్కొక్కసారి బల్లులు కూడా కూర్చునేవి. అంటే కొద్ది రోజులు తీయకపోతే ఆ బల్లులు కూడా అక్కడికి వెళ్ళి కూర్చునేవి. అవి చూసినప్పుడు మాత్రం చాలా భయం వేసేది. అండ్ మా చైల్డ్హుడ్లో మర్చిపోలేని ఒక మెమరీ ఉంది అంటే ఈ బండి సవారీ. ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే కూడా నాకు అలా రీవైండ్ అవుతూ ఉన్నాయన్నమాట. మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఒక చక్రం డ్రర్రని తిరుగుతూ ఉంటుంది. సో అలా అనిపిస్తుంది నాకు. సో చూసారు కదా ఒంటెద్దు బండిని. మీలో ఎంతమందికి ఈ ఒంటెద్దు బండి తెలుసో కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.